నూతన సంవత్సరం 2024 సందర్భంగా సోషల్ పోస్ట్ డిజిటల్ మీడియా CEO, రాష్ట్ర రాజనీతి సంస్థ వ్యవస్థాపకులు, జనపక్షం ఉద్యమ నిర్మాణ సారథి ఎర్రబెల్లి రజనీకాంత్ గారి జన్మదిన వేడుకలు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని జనపక్షం కార్యాలయంలో ఘనంగా జరిగాయి. జనపక్ష ఉద్యమ నాయకులు, రాష్ట్ర రాజనీతి సంస్థ, సోషల్ మీడియా డిజిటల్ మీడియా కంపెనీ కుటుంబ సభ్యులంతా కేక్ కట్ చేసి పుష్పగుచ్చాలు, మొక్కలు ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అసమానతలు లేని సమాజం, ఆదర్శవంతమైన రాజకీయ వ్యవస్థ నినాదంతో పనిచేస్తున్న జనపక్షం ఉద్యమంలో తామంతా భాగస్వాములమై పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ ఉద్యమాన్ని పటిష్టం చేయడంలో తమ వంతు పాత్ర పూర్తి స్థాయిలో పోషిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు ముఖ్యులు మాట్లాడుతూ ఎర్రబెల్లి రజనీకాంత్ గత 30 ఏళ్ల నుంచి జనపక్షం గురించి ఆలోచిస్తూ ప్రణాళికలు రూపొందించుకున్నారని, అమెరికాలో ప్రముఖ IT కంపెనీలలో మంచి హోదాల్లో పనిచేస్తూ కూడా జనపక్షం కోసం పనిచేశారని గుర్తు చేశారు. రజనీకాంత్ పరిచయం కూడా అక్కడ అమెరికా నుంచి ఫోన్ చేయటం, డాక్యుమెంట్స్ పంపించడం, అక్కడ దాని మీద మన కేసు పెట్టడం, చాలా అంటే అప్పుడు నాకు అనిపించింది. చాలా తర్వాత తను హైదరాబాద్ వచ్చినప్పుడు కలవటము, తన జీవిత గమనం, తన జీవితంలో పడినటువంటి బాధలు కానీ ఆలోచనలు కానీ అవన్నీ తెలిసిన తర్వాత చాలా సంతోషం. ఇటువంటి మనిషి ఒక దేశంలో, మన దేశంలో అంటే ఉన్నారండి. సమాజం ఎంత దారుణంగా ఉన్నా కూడా, రాజకీయ వ్యవస్థ దారుణంగా ఉన్నా కూడా, దీంట్లో కూడా కొంతమంది దాన్ని బ్రేక్ ద సీలింగ్ అంటారు, సీలింగ్ దాటుకొని బయటకు వచ్చారు. అటువంటి వ్యక్తులను నిష్ఠాతున్నటువంటి తెలుగు వ్యక్తిగా, తెలుగు బిడ్డగా నాకు చాలా సంతోషం. అంటే అంత విశిష్టమైనటువంటి వ్యక్తిత్వంతో మొత్తం కుటుంబాన్ని చాలా కాలం పాటు అమెరికాలో ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ 2-3 ఉద్యోగాలు చేసుకుంటూ ఆ రకంగా ఎంత వీలైతే అంత తొందరగా డబ్బు సంపాదించాలి, ఎందుకని సంపాదించేసేసి కాళ్ళు తిరుగుదాం, బంగ్లా ఉందాం కాదు, మళ్ళీ దేశంగా రావాలి, దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఎప్పటికైనా కష్టపడుతూ రజనీకాంత్ చాలా శుభాభినందనలు. పూర్తిగా ఆయనకి మద్దతు తెలపాల్సిన అవసరము, బాధ్యత సమాజం మీద ఉంది, సమాజంలో పౌరుడిగా నా మీద కూడా ఉందని భావిస్తూ నేను పూర్తిగా వినోదంగా ఉంటానని చెప్తూ నమస్కారం, సెలవు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేశారని, అన్నా హజారే, సత్యర్థి ప్రకాష్, లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్ వంటి వారితో ఉద్యమాల్లో పనిచేశారు అన్నారు. అమెరికాలో ఉండి అమెరికాలోని తెలుగు వారిని ఒక వేదిక మీదకు తీసుకురావడంలో, రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలలో వారిని భాగస్వామ్యం చేయడంలో అత్యంత చురుకుగా వ్యవహరించారని తెలిపారు. అమెరికాలో ఉండి పనిచేయడం సంతృప్తినివ్వక అన్ని హోదాలు, వసతులు వదులుకొని ఇక్కడకు వచ్చి జనపక్షం ఉద్యమం ప్రారంభించారని చెప్పారు. నేడు ఆ ఉద్యమాన్ని సాకారం చేయడంలో రాష్ట్ర రాజనీతి సంస్థ, సోషల్ పోస్ట్ డిజిటల్ మీడియా కంపెనీల ద్వారా చాలా ముందుకెళ్లారని, ఇందులో ఖచ్చితంగా లక్ష్యం చేరుతారని, విజయం సాధిస్తారని ఆకాంక్షించారు. అందరూ కూడా రజనన్న చేస్తున్న జనపక్ష ఉద్యమంలో 24లో మనందరం కూడా భాగస్వాములు కావాలి. పెద్దలు ఇక్కడ ఇద్దరు ఉన్నారు, సందీప్ అన్న, హరి ఇప్పలపల్లి గారు. అమెరికా కేంద్రంగా అక్కడ మీరు మాకు మద్దతుగా అనేక దేశాల్లో కూడా భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని విస్తరించాలి. మీలాంటి వాళ్ళందరూ కూడా రజనన్న వెనకాల మన అందరం ఉంటే ఈ వ్యవస్థ అవస్థలు రూపుమాపడానికి ఆయన ఎంచుకున్న ఎజెండా, అందులో జనం అంటేనే మనందరం ఉన్నాం. జనం కలిస్తేనే ప్రపంచనమే చరిత్ర నిర్మిస్తుంది. కాబట్టి మనం తప్పకుండా పోరాటాలతోనే మానవ సమాజం నిర్మితమైంది. కాబట్టి ప్రపంచ పోరాటాలలో జనపక్ష ఉద్యమం కూడా ఒక మహోత్తరమైన పోరాటంగా ముందుకు సాగాలంటే మీరందరూ కూడా తప్పకుండా భుజం కలిపి మనం అందరం కూడా ముందుకు సాగాలని ఈ నూతన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ వేడుకలలో MV ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ R వెంకట్రెడ్డి, జనపక్షం సహ వ్యవస్థాపకులు మెట్ల జగన్మోహన్, తేజ, RTI ఉద్యమ నాయకులు హైకోర్టు అడ్వకేట్ నాగేంద్రబాబు, గ్లోబల్ లీడ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఉప్పనపల్లి హరి, సీనియర్ జర్నలిస్ట్ సందీప్ జైన్, సీనియర్ జర్నలిస్ట్, రాష్ట్ర రాజనీతి క్రియేటివ్ హెడ్ కె ఆదినారాయణ్, కలారస్ మీడియా మరి శ్రీనివాస్, ప్రముఖ పర్యావరణవేత్త భద్ర, వరల్డ్ ఎన్విరాన్మెంట్ సంస్థ సెక్రటరీ నిఖిల్, గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులు భీమిరెడ్డి, తెలంగాణ యంగ్ లీడర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కళ్యాణ్ నేత, కలయిక ఫౌండేషన్ చైర్మన్ చీరాల నారాయణ, V5 ఛానల్ చైర్మన్
కె వెంకట్, ఫిలిం ప్రొడ్యూసర్ మధుబాబు, ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్, తెలంగాణ ఫార్మా సొసైటీ ప్రెసిడెంట్ ఆకుల సంజయ్ రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త భాష, కుటుంబ సభ్యులు రజనీకాంత్ సతీమణి సంధ్య, కుమారులు సాయి సుభాష్, సాయి సిద్ధార్థ్, సోషల్ పోస్ట్ డిజిటల్ మీడియా కంపెనీ ప్రతినిధులు రవితేజ, అమర్, మహేష్, ప్రశాంత్, పలువురు రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, ముఖ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు తదితరులు ఈ వేడుకలకు హాజరై జన్మదిన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.